జై తెలంగాణ. ఈరోజు మేము సదాశివపేట మున్సిపాలిటీ 14వ వార్డు నుంచి బీఆర్ఎస్ తరఫున నా శ్రీమతి శ్రీ ఛాయా శాంత్ కుమార్ కారు గుర్తుపై పోటీ చేస్తున్నాం. మేము గతంలో కూడా 2014లో పోటీ చేసి బీఆర్ఎస్ తరఫున కౌన్సిలర్గా గెలవడం జరిగింది. అప్పుడు చేసిన పనులు ఈరోజు మాకు ప్రజలతో ఆశీర్వాదాలు, వాళ్ళ సపోర్టు, వాళ్ళ మద్దతు మాకు దొరుకుతుంది. మేము ఏ ఇంటికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మీరు అసలు అనవసరంగా తిరుగుతున్నారు, మీరు ఎక్కడైతే మీకు ఓట్లు ఇంకా ఎక్కువ అవసరమో అక్కడ వెళ్ళండి, మేము ఎప్పుడో ఫిక్స్ అయిపోయినాం మీకు ఓటేద్దామనుకొని. ఎందుకంటే 2020లో మేము కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని ఇబ్బందులు జరిగి మాకు టికెట్ రాలేదు. అయినా సరే ప్రజలపైన ఉన్న నమ్మకంతో వాళ్ళు మాకు ప్రేమగా ఉంటారని వాళ్ళపై విశ్వాసం ఉంచి మేము ఎలక్షన్లో పోటీ చేయడం జరిగింది. అప్పుడు మమ్మల్ని వాళ్ళు సైలెంట్ ఓటింగ్ అంటే ఎట్లుంటుందో, అసలు నేను నా భార్య ఇద్దరమే తిరిగితే కూడా అందరూ మద్దతు ఇచ్చి డబ్బాలు ఓపెన్ అయిన తర్వాత, ఓట్లు చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ దాన్ని ఒక చర్చ, సదాశివపేటలో ఇండిపెండెంట్ నిలబడితే ఇన్ని ఓట్లు వేసిర్రు భార్యాభర్తలు తిరుగుతా అనేది. ఎందుకు వేసిర్రంటే మేము చేసిన అభివృద్ధి, మేము ప్రతి ఒక్కరితో మంచి చెడులల్లా, కష్ట సుఖాలల్లో వాళ్ళకి తోడుంటాం. ఎప్పుడు మమ్మల్ని పెద్ద మనుషులు అరే శాంతు ఇక్కడ రా అంటారు, కోడల్లాగా తనని చూస్తారు, బిడ్డలాగా తనని చూస్తారు. పిల్లలకి ఉద్యోగ అవకాశాలు కల్పించినాం మేము చాలామందికి. మన దగ్గర చదువుకున్న వాళ్ళకి పెన్షన్లు, మేము ఇచ్చినన్ని పెన్షన్లు సదాశివపేటలో నేను ఛాలెంజ్ చేసి చెప్తా, 90% కన్నా ఎక్కువ పెన్షన్లు మనము ఆ రోజు పెన్షన్లు ఇప్పించడం జరిగింది. మనం అధికారంలో ఉన్నాం కాబట్టి హరీష్ అన్న గారి సపోర్ట్ తోటి, చింత ప్రభాకర్ అన్న గారి ఆశీర్వాదంతో. రేషన్ కార్డులు కూడా 90% కన్నా ఎక్కువ రేషన్ కార్డులు వేయించినాం, బోర్లు వేయించినాం, రోడ్లు వేయించినాం, డ్రైన్లు వేయించినాం. ప్రతి ఒక్కరు, అన్నిటికీ మించి ప్రతి ఒక్కరితో ఒక సన్నిహిత సంబంధాలు ఉన్నాయి మాకు. ప్రతి ఒక్కరి ఇంట్లో, నిన్న ఒక పెద్ద ఆవిడ ఇంట్లోకి పోయినాం, ఇక్కడ మన ఈ రోడ్లో, రామ్ మందిర్ రోడ్లో వెళ్తే నా చుట్టూ ఉన్న వాళ్ళు, మేము ప్రచారానికి వెళ్ళినప్పుడు ఆమె చెప్తుంది, మీ మామ దగ్గర నీ నంబర్ ఉండే, ఆడ గోడ మీద ఉండే, అదే ఉన్నది బిడ్డ, ఎప్పుడన్నా కష్టం వస్తే నీకు ఫోన్ చేస్తా అన్నది. గదే నన్ను ఈడి వరకు తీసుకొచ్చింది. మళ్ళీ 2020లో ఓడిపోయిన తర్వాత అనుకున్నా, ఎందుకు రాబోయి మనకు టికెట్ రాలేదు, ఏం రాలేదు అప్పుడు అనుకున్నా. కానీ ఆ రోజు ఇండిపెండెంట్ నిలబడడం వల్ల నీకు ప్రజల మద్దతు ఉన్నది, నీకు ప్రజలు ఓటింగ్ రూపంలో నీకు సపోర్ట్ చేస్తున్నారని చెప్పేసి ఆ కాన్ఫిడెన్స్ తోటి 6 సంవత్సరాలుగా ఈ వార్డు ప్రజలకు ఇంకా దగ్గరవుతూ, వాళ్ళ కష్ట సుఖాలలో పాలు పంచుకుంటూ, ఎల్లప్పుడూ వాళ్ళకు అందుబాటులో ఉంటూ. కొందరు అంటారు అందుబాటులో ఉండరు. అందుబాటులో ఉండడం అంటే ఏంటి? ఎవరన్నా వాళ్ళ ఇంటి ముందర పోయి మన ఇంటి ముందరకు వచ్చి అన్న లైట్ పోయిందని చెప్పాలన్నా? ఎవరన్నా అన్న మా ఇంటికాడ లైట్ పడతలేదు, మా ఇంట్లో నీళ్ళు వస్తాయని నీ ఇంటి దగ్గరికి వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. అందుబాటులో ఉండడం అంటే ఫోన్ చేస్తే ఫోన్లో పని చేయించడం. వాళ్ళు ఫోన్ చేయించిన వెంటనే మనం రెస్పాండ్ అయ్యి వాళ్ళకి ఏం అవసరం ఉందో ఆ అవసరాన్ని తీర్చడం, అందుబాటులో ఉండడం. మీరు అనుకోవచ్చు అన్ని ఫోన్లలో జరగవు కదా అంటే, ఎస్, అన్ని జరగకపోతే అవసరాన్ని బట్టి వాళ్ళ ముందుకు వచ్చి వాళ్ళ పక్కన నిలబడతాం. ప్రతి ఒక్కరూ ప్రతి ఊర్లోనే ఉండి అక్కడ ఉండి పనిచేస్తారు. ఎవరి అవకాశాలను బట్టి వాళ్ళు పనిచేస్తారు. మేము డబ్బు కోసం రాజకీయాలకు రాలేదు. ఎప్పుడు కూడా డబ్బు అనేది మాది కాదు. సేవే పరమానిధిగా ప్రజలకు సేవ చేయాలి, నా ఊరు రుణం తీర్చుకోవాలి, నా గల్లీ రుణం తీర్చుకోవాలి. చిన్నప్పటి నుంచి ఇక్కడ పెరిగినోడిని, ఇక్కడ పెద్దగా అయినోడిని, వీళ్ళ మద్దతుతో ఒక కౌన్సిలర్ అయినోడిని నేను. మనను పట్టుకొని మీకు అందుబాటులో ఉండేడు, ఇక్కడ ఉండడు, ఉండేటోనికి చేయండి. ఉండేటోడు ఏం చేసిండో చెప్పాలి. ఉండేటోళ్ళు కూడా ఏమీ చేయలే. మేము చెప్తున్నాం గంటాపదంగా, గుండె మీద చేసుకొని ఎవరు నన్ను అడగండి, ఎవరికి కష్టం వచ్చినా, ఎవరికి ఏ అవసరం ఉన్నా, శాంతన్ ఉన్నాడు రాబాయ్, 9000393939 అనే ఫోన్ నంబర్కి కొడితే మన పని జరిగిపోతుంది అనే ఒక మెసేజ్ ఉన్నది. వాళ్ళ లోపల ఒక కాన్ఫిడెన్స్ ఉన్నది. ఆ కాన్ఫిడెన్సే వాళ్ళు పోసిన ప్రాణం. 2020లో నా గొంతు కోసి నన్ను బొందబెట్టే ప్రయత్నం జరిగినాయి కొన్ని దుష్టశక్తుల వల్ల. కానీ శాంతు లాంటి వాళ్ళని మనం దూరం చేసుకుంటే బాగోదని ఎవ్వరు బయటికి రాకన్నా, ఎవ్వరు అందరు అనుకున్నారు మేము తిరుగుతాడు, ఇద్దరున్నారు, వీళ్ళకి లీఫ్లెట్లు పట్టుకునేటోడు కూడా లేడా అనుకున్నారు. కానీ డబ్బాలు తీసినాక తెలిసింది, ఇండిపెండెంట్గా నాకు 2014లో వచ్చిన ఓట్ల కన్నా 37 ఓట్లు ఎక్కువ వచ్చినాయి నాకు. అంటే అంత ప్రజా విశ్వాసం పొందినా నేను. ఆ ప్రజా విశ్వాసమే నా గల్లీ ప్రజలు, నా తల్లులు, నా తండ్రులు, నా అన్నలు, నా తమ్ముళ్ళు, మా అక్క చెల్లెళ్ళు పోసిన ప్రాణం ఇది. వాళ్ళు ఇచ్చిన శ్వాస ఇది, వాళ్ళు ఇచ్చిన నమ్మకం ఇది. ఆ నమ్మకం కోసమే వాళ్ళ రుణం తీర్చుకోనికి ఈరోజు మళ్ళీ వచ్చిన. ఈరోజు మమ్మల్ని గెలిపించిన వెంటనే 100% మా తల్లులనైతే ఫస్ట్ మొట్టమొదటిగా
ఆ శివుని యాత్ర చేయించుకొని కాశీ యాత్ర తీసుకుపోయి శివుని దర్శనం చేయించుకొని తీసుకొస్తా అని 7 గ్యారెంటీలలో పెట్టిన. 7 గ్యారెంటీలలో ఏంది, మన గల్లీలో పుట్టే ప్రతి ఆడబిడ్డకు 11,111 రూపాయలు ఇస్తామని చెప్పినాం. 100% గడి మైసమ్మ సాక్షిగా చెప్తున్నా, నేను ఇక్కడ నుంచి మొక్కకుంటే ఎప్పుడు పోను, ఇచ్చిన ప్రతి గ్యారెంటీ నెరవేరుస్తాను నేను. ఎవరన్నా ఆడబిడ్డ పెళ్లి ఉంటే గల్లీలా, వాళ్ళు ఎవరైనా సరే బీదోళ్ళ, ఉన్నోళ్ళ, లేనోళ్ళ, మిడిల్ క్లాస్ వాళ్ళ అవసరం లేదు, 25,111 రూపాయలు 100% నా చెల్లెళ్ళకి, నా తమ్ముళ్ళకి, ఎవరిదైనా సరే వాళ్ళ ఫ్యామిలీలో కష్టం ఉంటే ఆ 25,111 రూపాయలు ఇచ్చే బాధ్యత నాది. ఇంకొకటి ఏంటి, చదువుకున్నారు మన వాళ్ళు, చాలా ఇంటెలిజెంట్ పిల్లలు, ఇంతకు ముందులాగా తిరుగుతలేరు. కష్టమో సుఖమో 10th పాస్ అయ్యి, ఇంటర్ పాస్ అయ్యి తల్లిదండ్రులు చిన్న జీతాలతోటి వాళ్ళ నెట్టుకొస్తున్నారు. అట్లాంటి విద్యార్థులు ఎవరన్నా ప్రతిభ ఉంటే నా వంతు సాయంగా వాళ్ళకు సహాయ సహకారాలు అందిస్తా. ఎవరన్నా చదువుకొని ఉన్నారు, కొందరు 10th చదివారు, కొందరు ఇంటర్ చదివారు, కొందరు డిగ్రీ చదివారు, తక్కువ నేను శాలరీ కూడా ఇక్కడ కోట్ చేస్తున్నా, ఎవరికన్నా దమ్ముంటే ఇది చెప్పమని చెప్పండి. 18 నుంచి 20,000 తగ్గకుండా నేను ఉద్యోగం ఇప్పిస్తాను. మినిమంలో మినిమం 10th పాస్ అయినా సరేనా, మనకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే. 4వది, ఎవరైనా ఆసుపత్రులలో ఉంటే ఆసుపత్రుల ఖర్చుల కోసం, దీంట్లో కన్ఫ్యూజన్ అవసరం లేదు, ఆసుపత్రుల ఖర్చుల కోసం నా వంతు సాయం చేస్తాను నేను. 6వది ఏంటంటే, మన గల్లీలో ఎవరికన్నా ప్లాట్లు లేవు, గృహ నిర్మాణం కోసం రుణాలు కావాలి, అందరికి ఇచ్చినప్పుడు ప్లాట్ల కోసం నేను కూడా అక్కడ రోడ్డు మీద కూర్చొని అయినా సరే వాళ్ళ కోసం పోరాటం చేస్తా, వాళ్ళ గృహ రుణాలు ఇప్పిస్తా. ఇంకొక విషయం మీరు మర్చిపోతున్నారు, ఈ వార్డులో ఈరోజు 7 గ్యారెంటీలు ఇచ్చిండు, చేస్తాడా? శాంతకుమార్కి ఈ తల్లులు ఇచ్చిన ఆశీర్వాదం వల్ల నాకు ఎప్పుడు కూడా ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేవు, ఆర్థికంగా చాలా బలమైనోడిని నేను, నాకు ఎలాంటి కష్టాలు లేవు. నాకు 2 అమ్మాయిలే ఉన్నారు, వాళ్ళు ఒకరు మంచి స్థానంలో ఉన్నారు, ఉన్నత చదువులు చదువుతున్నారు. మాకున్నదంతా ఏంది, ఉన్నదంతా ఇదే నా కుటుంబం, ఈ వార్డే నా కుటుంబం, ఈ వార్డులో ఉన్న ప్రజలే నా కుటుంబం. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఈ వార్డులో ఉన్న ప్రతి ఆడబిడ్డ నా చెల్లెలు, నా అక్క, నా అమ్మ, నా వదిన. ఈ గల్లీలో ఉన్న ప్రతి మగ, పెద్దవాళ్ళు, వృద్ధులు, నా తాతలు, అవ్వలు, ఎవరైతే ఇక్కడ యూత్ ఉన్నారో వాళ్ళందరూ నా తమ్ముళ్ళు. వాళ్ళకి ఏ కష్టం వచ్చినా, వాళ్ళకి ఏ అవసరం ఉన్నా శాంతన్న అని పిలుస్తే 100% వాళ్ళ కోసం వచ్చి నేను పనిచేస్తా అని మీ అందరి ముందర చెప్తున్నా. వాళ్ళు నన్ను గెలిపించుకోవాల్సిన అవసరం ఉన్నది, వాళ్ళు నన్ను గెలిపించుకొని